సిస్లా హైమావతి గారి దంపతులు రావాలి. ఏమండి, లంకా సీతయ్య గారు అన్నగారు ఎక్కడ ఉన్నారు? లంకా శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారు? లోపలికి వచ్చారా? వచ్చేద్దండి. లంకా శ్రీనివాస్ గారు, సమవివృతానః పయధ్వం మహంతకేతవః నేరాధైతి సోమచ్యుతం. యజమాని గారు ఇప్పుడు అర్చకులందరికీ కూడా దక్షిణలు ఇస్తారు. దక్షిణ అంటే ఏమిటి అంటే ఆయన యొక్క అవయవాలన్నిటినీ ఇక్కడ సమర్పణ చేసి లెక్క ప్రకారంగా ఆవులిచ్చి ఒక్కొక్క అర్చకులకి కొన్ని ఆవులు అనే లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారంగా ఆ అర్చకుకి ఆయా గోవుల్ని అర్పించి మళ్ళీ తన అవయవాల్ని తను తీసుకుంటాడు. ఇప్పుడు మీరు ఇక్కడ మంత్రాలు చెప్తారు, అవి అందరూ కూడా గమనించినట్లయితే ఎవరికి ఏమి ఇచ్చారు అనేటటువంటి విషయం మీ అందరికీ కూడా అర్థమవుతుంది. మామూలుగా కార్యక్రమం అంతా అయిపోయాక కదండి దక్షిణలు ఇవ్వవలసింది. ఈ మధ్యలో ఏమిటిది అంటే యజ్ఞం యొక్క ప్రత్యేకత అది. మాధ్యందినే సవనే దక్షిణ అనీయంతే. ఇంతవరకు చాలా శ్రమపడి అర్చకులందరూ కూడా మాకు చక్కగా యజ్ఞాన్ని నడిపించారు. తర్వాత మీకు ఏమి ఇవ్వగలరు కాక కాబట్టి ఆ అవయవాల్ని మీకు సమర్పణ చేస్తున్నారు అని ఆయా మంత్రాల్లో ప్రార్థనాపూర్వకంగా చెప్తారు. మళ్ళీ ఈ సన్నివేశం చూడాలి అంటే మళ్ళీ యజ్ఞం చేయాలి. యజ్ఞంలో తప్ప ఇటువంటి సన్నివేశం కనపడదు. కాబట్టి మళ్ళీ ఇటువంటి సన్నివేశాన్ని మీరు చూడాలి అనుకుంటే మళ్ళీ మారుతి పెద్దబ్బాయి గారిలో లేకపోతే ఇంకొకళ్ళలో మారుతి నరసింహమూర్తి గారు వచ్చారు, యజ్ఞోన్ముఖులుగా వచ్చారు. వారు
యజ్ఞం చేయడానికి చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి వారి యజ్ఞం తొందరగా వారి చేత కూడా యజ్ఞం కనుక చేయించినట్లయితే వారి యజ్ఞంలో కూడా ఈ దృశ్యాన్ని చూడవచ్చు. గడియారం జయరామవధాన్ గారు ఒక్కసారి అక్కడ యజమానుల దగ్గరికి వెళ్ళాలి. యజమాని గారు అబ్బాయి కూర్చోండి. పెళ్లిలో ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళ పేర్లు మాత్రమే చెప్తారు, పిల్లల పేర్లు చెప్పరు. పిల్లల పేరు ఒక ఆయన ఉన్నాడు, పిల్లకి ఏదో పిల్లవాడు పెళ్లి చేస్తున్నారు, మనవరాలు పెళ్లి అవుతుంది అవుతుంటే మామూలుగా వాడు వచ్చి యాజ్ఞికుడు తీశాడు అంటే కన్యాదాని పేరు చెప్పి చదివించేశాడు. పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని స్మరణకి రాలే. సరే దిద్దుకొని తర్వాత చెప్పాడు, నా పిల్లల పేర్లు మేము విన్నారు కదా, కాబట్టి అది చెప్తే తప్పే ఉంది, ఆ పేర్లో కానివ్వండి అన్నారు. అట్లా కాదండి, యజ్ఞం చేస్తే ఆ పళ్ళు అధికారికంగా మీరు వినవచ్చు, కాబట్టి యజ్ఞం చేయండి. మీరు కూడా యజ్ఞం చేసినట్లయితే పిల్లల పేరు ఎవరి పేర్లు అయితే అట్లాగే అంటే ఈ దృశ్యం మళ్ళీ కనబడుతుంది, యజ్ఞంలోనే కనబడుతుంది. కాబట్టి యజ్ఞం చేస్తామని తెలుసు. యజ్ఞాలు బాగా జరగాలి. తాత్పర్యం ఏంటంటే అది జరగాలి. శుభాతు దక్షిణం అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. ఇక్కడ దక్షిణలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రెండు ప్రధానమైన విషయాలు, యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్. యజ్ఞము అంటే ఈ యజ్ఞమే కాదు, మనం చేసుకునేటువంటి ఏదైనా పూజాధికము ఏదైనా కూడా పూర్తిగా పరిపుష్టి అవ్వాలి అంటే దాన్ని మనకి అందించినటువంటి వారికి, చేయించినటువంటి వారికి ఎప్పుడైతే మనం సమృద్ధిగా ద్రవ్యాన్ని ఇస్తామో అది అంత పుష్టిగా, మనం ఎంత పుష్టిగా ఇస్తామో అంత పుష్టిగా దాని సమృద్ధి ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా సందేహిస్తూ ఇస్తామో మన ఫలం కూడా అలాగే ఉంటుంది. ఎందుకని అంటే మనం ఒక ఫలాన్ని ఆశించో ఏదో యజ్ఞాన్నో పూజనో చేస్తాం, ఫలం అంటే ఇక్కడ నిష్ఫలమే. కానీ ఈయన చేస్తున్నాడు కాబట్టి, ఈయన పిలిస్తే వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇవ్వడము. మనం ఏదో పూజ చేసుకున్నాము,
ఎవరినో పిలిచి పూజ చేయించుకున్నాము అంటే మనం ఒక కోరికతో ఒక కామ్యంతో పూజ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఇవ్వటం. కాబట్టి యజ్ఞ ఆయుష్మాన్ సదక్షిణాభిరాయుష్మాన్ అని అది అంత పుష్టివంతమైనటువంటిది. దానికి అనేక కారణములు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రధాన ఘట్టం దక్షిణాకాలం. ఇంకొకటి ఏంటంటే మాధ్యం దిన సవనం ఇందాక చెప్పుకున్నాం, త్రిష్టు ఛందస్సుకు సంబంధించింది అని. ప్రధానమైనటువంటి సోమయాగానికి సోమద్రవ్యం తేవడానికి ఈ ఛందస్సులన్నీ కూడా పక్షి రూపంలో ధరించి స్వర్గానికి వెళ్ళేట. వెళ్ళినప్పుడు గాయత్రి ఛందస్సు దీక్షతోనూ తపస్సుతోనూ తిరిగి వచ్చిందిట. త్రిష్టు ఛందస్సు దక్షిణంతో తిరిగి వచ్చిందిట. అదే తపస్సుతోనూ సోమంతోనూ గాయత్రి ఛందస్సు వస్తే త్రిష్టు ఛందస్సు దక్షిణంతో తిరిగి వచ్చిందిట స్వర్గం నుంచి. అందుకని ఈ మార్ధ్యంద్ర సవనంలో దక్షిణలు ఇవ్వటం, అది కూడా మనకి సమృద్ధిగా ఇవ్వటం వలన ఆ యజ్ఞానికి పరిపుష్టి కలుగుతుంది. లౌకికంగా మనకి చేసుకునేటువంటి పూజలు కూడా, ఎందుకంటే మనం ఒక కామ్యంతో చేస్తాం అంటే మనకు ఒక నిమిత్తం, మనకి ఒక పీడ వల్ల ఒక దోషం వల్ల ఆ ఇబ్బంది ఉండటం, దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయటం కోసం మనం పూజ చేస్తాం లౌకికంగా. అది మనం ఒక ఆసుపత్రికి వెళ్ళినా ఇంకొక వేరే పని చేయించుకోవడానికి మనం వెళ్ళినా దానికి ఎంత ధర చెల్లించాలో అంత చెల్లిస్తే కానీ మనం అక్కడ తగ్గించమంటే దానికి అప్పటికే రేటు ఫిక్స్ చేసి ఉంటుంది. మనం తగ్గించమంటే వాళ్ళని తగ్గించారు. కాకపోతే మనకి ఇక్కడ వైదికంలో అడగకూడదు, అలాగే ఇచ్చేవాళ్ళు భవిష్యంగా ఇవ్వాలి అని శాస్త్రం చెబుతున్నాం. ఎందుకంటే ఆ పీడ మనకు పోవాలి అని శాస్త్రం చెబుతున్నది. దాన్ని ఆ రకంగా చేసి అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నేనేదో ఈ ప్రశ్న కూడా ఒకనొక సమయంలో సామాజిక మాధ్యమంలో బ్రాహ్మణులు ఎందుకు తీసుకోవాలి, మీకే ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు, మీరే ఎందుకు తీసుకోవాలి, మీరు ఎప్పుడు ఇవ్వరు, మీరు తీసుకోవడమే తప్ప అని చెప్పి అడిగారు. దానికి నేను ఒక సమాధానం చెప్పాను. మళ్ళీ నాకు నేను ఆ సమాధానం చెప్పి దాదాపు ఒక 5-6 నెలలు అయింది. మేము ఇస్తాము, మేము ఇచ్చినంత నువ్వు కూడా ఇవ్వాలి, నేను తీసుకొచ్చి చూపిస్తాను అని చెప్పి ఒక మాట ఒక అతన్ని అడిగాను. తర్వాత మళ్ళీ మాట్లాడలేదు అతను. అది కాబట్టి తీసుకునేటప్పుడు బ్రాహ్మణుడికి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణములు. ఎందుకని ఆయన యాగం చేయాలి, చేయించాలి. ఎందుకు చేయించాలి అంటే మళ్ళీ ఆయన అక్కడ తీసుకొచ్చిన ద్రవ్యాన్ని మళ్ళీ యజ్ఞానికే వాడతాడు. ఆయనేమి సరదాలకి విలాసాలకి లేకపోతే రేసుగుర్రాలకి వాడాయనే. కాబట్టి యజన యాజన అధ్యయన అధ్యాపనం, ఎప్పుడు కూడా వేద అధ్యయనం చేస్తుండటం లేదా ఏదో అనుష్ఠానం తనకి తోచిన అనుష్ఠానం చేసుకోవడం, చేయించటం. దానము, దానం చేయటం, ప్రతిగ్రహణ చేయటం. అదే స్థాయిలో దానము ఉంటుంది, ప్రతిగ్రహణ ఉంటుంది. అయితే సమాజంలో ఎందుకంటే ఎక్కువ తెలీదు, దీన్ని ఫోకస్ చేయం కాబట్టి తెలియదు. ఇచ్చేవాడు ఏమనుకుంటా అంటే నేనే ఎప్పుడు ఇస్తాను వీళ్ళే తీసుకుంటారు అనుకుంటాడు. కాబట్టి ఆ రకంగా ఆ పరిపుష్టి అనేటువంటిది దక్షిణ ద్వారా యజ్ఞం కలుగుతుంది. రెండో ఒక గొప్ప విషయం ఏంటంటే యజ్ఞంలో ప్రత్యేకంగా చెప్పబడింది, ఇప్పుడు చెప్పబోతారు అందరూ, అందుకే నిశ్శబ్దంగా ఉండవు. ఒక్కొక్క పదం వింటే అర్థమైపోతుంది. ఆయన తన శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క ఋత్విక్కుకి ఇచ్చేస్తాడు శాస్త్రీయంగా. ఇచ్చేసి కాకపోతే శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ధర్మాన్ని చేయడానికి శరీరం ఇప్పుడు కూడా నిలబెట్టుకోవాలి. అందుకే మనకి ఉపవాసాలు చేసినా కూడా శరీరం ఎప్పుడైతే పడిపోతుంది అనిపిస్తుందో అప్పుడే అన్నోపహారం తీసుకోవాలి, లేదా పాలు తీసుకోమని చెప్తాం. అంతే నియమం లేదు. మనకి జిహ్వా చాపల్యంతో మనం తీసుకోకూడదు. శరీరాన్ని నిలబెట్టి మన భగవంతుని లగ్నం చేయడానికి సరిపడా ఉండాలి. మత్తు వచ్చేంత వరకు తినకూడదు, జిహ్వా చాపల్యంతో తినకూడదు. నీరసం వచ్చి పడిపోతే ఉపయోగం లేదు కాబట్టి అంత మాత్రం తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ ధర్మం చేయాలంటే మళ్ళీ ఈయనే ఉండాలి, దానికి శరీరం కావాలి. కాబట్టి వాటిని శాస్త్రీయంగా గోవులతోనూ హిరణ్యంతోనూ మళ్ళీ నిష్క్రయణం, మళ్ళీ చక్కగా కొనుక్కుంటాడు. దాంట్లో ఏం అభ్యంతరం లేదు. అలా కొనుక్కొని ఈ దక్షిణ ద్వారా ఆయన మళ్ళీ తన యొక్క ధార్మిక జీవనాన్ని గడపడానికి ఆయన కోరుకుంటాడు. అంటే ఆత్మార్పణం చేసుకోవడం. నేను అప్పుడు అతనితో అదే చెప్పాను, ఇవన్నీ నువ్వు చేయగలవేమో చూడుకొని, వాళ్ళు ఇచ్చినందుకు నువ్వు ఇవ్వగలవేమో, వచ్చి నువ్వు అంతకంటే ఇవ్వాలి అని చెప్పి ఒక 6 నెలలు అయింది. అతను నాతో మళ్ళీ మాట్లాడాలి. కాబట్టి సమాజము మనం కూడా ఇటువంటివి అర్థం చేసుకోవాలి. మామూలుగా మాట్లాడలేరు, చేయడం చాలా కష్టము. కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు, టీవీలో మైకి దొరికింది కదా అని మనకి తెలియని విషయాన్ని, మనం నమ్మని విషయాన్ని లేదని చెప్పడం పెద్ద విషయం ఏం కాదు. వచ్చి కూర్చుని ఆ విషయాన్ని మనం
కనుక సాధన చేస్తే అప్పుడు దాంట్లో ఉండే కష్టం అర్థమవుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ఈయన కొంతమంది దగ్గర ఇచ్చుండొచ్చు డొనేషన్గా, అది వారి ద్రవ్యానికి శుద్ధి తప్ప నేనేదో నా దగ్గర తీసుకొచ్చి ఈయన ఇచ్చాడు, నేను ఇచ్చాను కాబట్టి ఈయన చేశాడు అనుకోకల. ఈ సంకల్పం చేయబట్టి మీరు ఇచ్చారు, లేకపోతే మీరు ఇవ్వకపోయినా ఆయన చేస్తాడు, అది విషయం. కాబట్టి ఆ రకంగా అటువంటి గొప్పదైనటువంటి ఆత్మార్పణ, తనని తను సమర్పించుకోవటం, అదే ఈశ్వరార్పణం. అటువంటి గొప్పదైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. అయితే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడలేకుండా ఇక్కడ ఒకటే మాట చెప్తాను. ఇక్కడ ఇచ్చిన దక్షిణని ఏదత్తే నేరాధ ఐతి సోమక్షుదంతం యత్రస్య వధాన యత్రస్య వధా ప్రేత చంద్రదక్షిణ యత్రస్య వధాసు వితానయంతి. ఇవన్నీ ఇస్తూ ఆ మంత్రం చెప్తూ ఈ మంత్రం చెప్తాడు. ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే గతిస్తానో, నేను ఈ రూపంలో మీకు వీటిని ఇస్తున్నాను, మీరు రూపాంతరంలో నేను పైకి వెళ్ళిన తర్వాత మీరు నాతో కలవండి ఏనుడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆ ఫలం నాకు పైకి వెళ్ళినప్పుడు, అందుకే ప్రతిసారి చెప్పేది, మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ వస్తువుల్ని అనుభవించడానికి పాటుపడుతుంటే అవి ఇక్కడ మనకి ఇక్కడే నాశనం అయిపోతాయి, పైకి మనం పట్టుకెళ్ళేది ఏమి ఉండదు. ఇక్కడ మనం ఏమైనా మంచి సత్కార్యం చేస్తే అది మనతో పాటు వస్తుంది. అదే విషయం స్పష్టంగా ఈ మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది. మీరు నాకు ఫలరూపకంగా నాకు ఆ లోకంలో కలవండి. ఇక్కడ మాడకూడని మాట అయినా ఒక మంత్రం ఉంది మనకి. వైద్యునివేదిక క్రియలో మంత్రం వాడను తాత్పర్యం చెప్తాను. వస్త్రం తీసేసేటప్పుడు ఓ మంత్రం చెప్తారు. ఆ వస్త్రం తీసేటప్పుడు చెప్పే మంత్రార్థం ఇదే. నువ్వు ఏదైతే ఇప్పుడు ధరించిన వాస వస్తుందో నేను అది తీసేస్తున్నా అంటే, మొండి మొదలుగా ఉన్నాడు ఆయన, ఎలా వచ్చాడో అలా ఉన్నాడు. నువ్వు దేనితో కలుస్తావంటే పైకి వెళ్ళి ప్రత్యేకించి చెప్పాడు, ఏదైనా కింద నువ్వు దానం పుణ్యం చేసుకుంటే దాంతో కలువు. రెండోది బంధువులకి ఏమన్నా ప్రత్యేకించి వాడాడు, బంధువులకేనే ఉదాదే దత్తం బహుధా విబంధుషు అని. బంధువులకి తన పరివారానికి ఏమన్నా ఉపకారం చేసి ఉంటే ఆ ఉపకారంతో కలువు. నువ్వు స్వయంగా ఏమన్నా దానం చేసుకుంటే దాంతో కలువు తప్ప నువ్వు వస్త్రం కూడా నువ్వు పట్టుకోవట్లేదు. అక్కడ ఆ ఔర్ధదేహ క్రియలో వాడేటువంటి క్రియ. ఇక్కడ ఈయన సరిగ్గా అదే మంత్రాన్ని చెప్తున్నాడు. నువ్వు నాకు ఫలరూపకంగా పైకి వెళ్ళి నాకు అక్కడ కలువు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ అంత గొప్పదైనటువంటి ప్రక్రియ ఇక్కడ మనం విన్నట్లయితే అక్కడ ఒక్కొక్క మాట మనకు వినిపిస్తుంది. కళ్ళు ఇస్తున్నాను, చెవులు ఇస్తున్నాను అని చెప్పి ఇస్తాడు. కాబట్టి అందరూ శ్రద్ధగా భక్తిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని దీంట్లో ఉండటం కూడా, దీంట్లో ఎక్కించి మనం రూపాయి ఇస్తే ఆయనకి మనం ఇచ్చినట్టు కాదు అని చెప్పి మన పుణ్యావశం చేత మన రూపాయి ఇక్కడికి వస్తే మనకి ఇది అక్కడ కలుస్తుంది. కాబట్టి ఆ రకంగా అందరం కూడా చక్కగా శ్రద్ధగా ఆ యొక్క ఫలాన్ని ఆస్వాదిద్దాం. సదస్సుల వారు రావాలి. హిరణ్యం పూర్ణపాత్రమవబర్హణగో సార్వసూత్రం తే దదామి. దదామి ఈ పిల్లవాడు ఆగ్నేయధ్రం అని ఒక ఆర్తుజ్యం చేశాడు. మొదటిసారి ఆగ్నేయధ్రం చేశాడు. వేదం చదువుకున్న పిల్లవాడు. మన అంబడిపూడి దత్తు ఇతని పేరు. అందరూ ఆశీర్వదించండి అతని పిల్లవాడిని. హోతర్వాచంతే దదామి తాంతే దక్షిణానాగస్వేనాంశేన నిష్క్రీణామి. చెప్పారా? హోత బ్రహ్మశ్రీ అంబడిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వీరు కూడా మొదటిసారిగా హౌత్రం నిర్వర్తిస్తున్నారు.
ఇంతవరకు బాగా చేశారు. అందరూ చప్పట్లతో కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించండి. హోతకి తన వాక్కునిచ్చారు, బ్రహ్మకి తన మనస్సుని ఇస్తున్నాడు. బ్రహ్మ కప్పగొంత రామలింగ ఘనాపాటి అవిర్యాజు గారు. ఈయన జుజూరు గ్రామానికి చాలా సుపరితుడు. ఈయన ప్రస్తుతం ఏమంటారంటే ఇంగ్లీష్లో చెప్తాను నేను, ఏమని అనుకోవద్దు, లివింగ్ లెజెండ్. చప్పట్లు కొట్టండి. బ్రహ్మన్ మనస్సేదడామి. అందుకే అనేది బ్రహ్మ పని అయిన తర్వాత పైన చెప్పండి. బ్రహ్మన్నో మనస్తే దదామి తత్తే దక్షిణానాం స్వేనాంశేన నిష్క్రీణామి. మనస్సు ఇవ్వాలి, కానీ దాని తగిన మూల్యం చెల్లించి మళ్ళీ ఆ మనస్సు నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నాను. అందరికి చూపించలే. అధ్వర్యో ప్రాణంతే దదామి. చెప్పండి, అధ్వర్యో ప్రాణంతే దదామి తంతే దక్షిణానాం స్వేనాంశేన నిష్క్రీణామి. అయ్యా, అధ్వర్యుడికి ప్రాణం ఇస్తున్నారు. అంతకంట విలువైన వస్తువు ఆయన దగ్గర లేదు కాబట్టి, కానీ ఎన్ని రెట్లు ఎక్కువ ఇచ్చినా కూడా చాలదు. అంతకంటే పెద్ద వస్తువు ఆయన దగ్గర లేదు కాబట్టి దాంతో సరిపెట్టుకుంటున్నారు. ఈ అధ్వర్యుడు ఎవరు అంటే నేనే పరిచయం చేయక్కర్లేదు ఏ ఒక్కళ్ళకి కూడా. ఆయన అనేక రకాలుగా ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాళ్ళని అందరూ కూడా గ్రహించే ఉన్నారు. గ్రామస్తులకి వారికంట నాకంట మీకే కూడా ఎక్కువ పరిచితులు. అటువంటి మద్దూరి యజ్ఞనారాయణ స్వామియాజులు గారు అధ్వర్యులుగా ఇక్కడ ఆర్తిథ్యం చేస్తూ అన్ని రకాల బాధ్యతలు ఏమన్నా చెప్పాలి అంటే వారి ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ కార్యక్రమం, ఫలాని వారి ఆధ్వర్యంలోని. అట్లా యజ్ఞనారాయణ స్వామియాజులు గారు వారు ఆధ్వర్యం చేసుకుంటూ అన్ని రకాల ఆధ్వర్యంలో ఈ యజ్ఞాన్ని నడుపుతున్నారు. అదింతలా ఏ రకంగా నడుపుతున్నారో మీ అందరికీ చక్షుర్పై సత్యం అని వేదం కాబట్టి ఆయన ఎట్లా నడుపుతున్నారో అది నేనేం చెప్పక్కర్లేదు. అటువంటి వారు ఆధ్వర్యం చేస్తున్నారు. ఉద్గాత చక్షుస్తే దదామి తత్తే దక్షిణానాం స్వేనాంశేన నిష్క్రీణామి. ఉద్గాత గారు ఆత్మారామ శ్రౌతి గారు అనేక యజ్ఞాలలో ఈయన ఉద్గాత్రం చేశారు. మన జుజ్జూరు గ్రామానికి ఈయన కూడా సుపరిచితులే. మన దగ్గర జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఉద్గాత్రం చేశారు. దాదాపుగా 15 పైన క్రతువుల్లో ఈయన ఉద్గాత్రం చేశారు. ఆత్మానంతే ఆత్మానంతే దదామి అంతే బహుమూల్య గవానిష్క్రీణామి. ఇతను మనిషి చూడటానికి పిల్లవాడే కానీ పెట్ట కొంచెం కోత ఘనమని ఈయన ఇప్పటికే పౌండరీక వాజపేయి క్రతువులు 2 నిర్వర్తించున్నారు. చిన్న పిల్లవాడు కానీ యాజులు మా అందరికీ పూజనీయుడు.
అరే హోత్రకా దక్షిణాన స్వేన శ్రేయన స్వేనాంశేన అంశేన నిష్క్రియామి. అయ్యా ప్రశాస్త గారు హోతృకలు ముందుగా ప్రశాస్త గారు కొత్తపల్లి సూర్యనారాయణ వీడు మా మనవడు, కానీ మనవడే కానీ చాలా గట్టివాడు, చాలా యజ్ఞాల్లో ఆర్తిజ్యాలు చేశాడు. ఈయన కూడా జుజ్జూరుతో సంబంధం గలవాడు. బ్రాహ్మణాచకంస విష్ణుభట్ల షణ్ముఖ శ్రౌతి గారు, ఈయన కూడా చూడటానికి పొట్టిగా ఉన్నాడు కానీ చాలా యజ్ఞాల్లో హౌత్రం ఇత్యాది అనేక ఆర్తిజ్యాలు చేశాడు. మంచి కామెడీ చేస్తాడు, మిమిక్రీ. మేము బాగా విసుగ్గా ఉంటే అందరికీ నవ్విస్తాడు. అదే ఈయన దగ్గర ఉన్న బలం. అయ్యా పోతగారు యజమాని గారి యొక్క మనవడు, అరంగేట్రం జుజ్జూరులోనే. లంకావారు యజమాని గారి కూతురు కొడుకు. ఆహా తీసుకుని వెళ్ళిపోయావు, ఇంకా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. అది కాదురా, ఇంకా చాలా ఉన్నాయి, వెళ్ళిపోయావు. అవి తీసుకుని వెళ్ళిపోవు. అయ్యా నేష్ట గారు వారణాసి శ్రీనివాస శాస్త్రి గారు, ఈయన కూడా ప్రముఖ వ్యక్తి, యజమాని గారి యొక్క మేనలుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. ఈయన కూడా ఈ కార్యక్రమానికి ఆయనకి మించి శ్రమపడి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయిస్తున్నారు. అందరూ కరతాళ ధనాలతో ఆయన్ని ఆశీర్వదించండి. అచ్చావాక యశ్వంత ఘనపాటి గారు, ఈయన ఋగ్వేద ఘనపాటి గారు. ఈయన కూడా అనేక యజ్ఞాల్లో ఆర్తిజ్యాలు చేశారు. ఈయన మనకు గ్రామానికి ఈయన కూడా సుపరిచితులే. ఈ మొత్తం ఆర్తిజ్యాల్లో ఏకైక ఋగ్వేద ఘనపాఠి వీరే. ప్రతిప్రసాద్ గారు, ఆకెళ్ళ శివరాం గారు, ఈయన కూడా జుజ్జూరు గ్రామానికి సుపరిచితులే. ఏదైనా ఎక్కడైనా ఎవరైనా యజ్ఞం చేయాలంటే ఆకెళ్ళ శివరాం లేనిదే యజ్ఞం జరగదు. ఏ పదార్థాలు అక్కడ దొరకవు. ఎక్కడైనా కొండ మీద కోతినైనా తీసుకొచ్చి యజ్ఞానికి సంబంధించినంత వరకు పాత్రలకు అన్నిటికీ తీసుకొని వచ్చి ఆయన యజ్ఞాన్ని ఇట్లా నిర్వర్తింపజేస్తూ ఉంటారు. ఆయన అందరూ మీరందరూ ఆయన్ని అభినందించండి. ప్రస్తోత శ్రీరామశ్రౌతి, ఈయన సామవేది. ఇతను కూడా మనకి జుజ్జూరుతో పరిచయం. ఈయన కూడా అనేక యజ్ఞాల్లో ఆర్తిజ్యం చేశారు. ఔద్గాత్రం గణంలో ప్రస్తోత. ఇతను కూడా చిన్నపిల్లవాడు కానీ మంచి గట్టివాడు. వీరు తమిళనాడు నుంచి వచ్చారు. అయినా సరే మనందరితో కలిసిపోయి ఆటలు పాటలు ఇవన్నీ ఈ కార్యక్రమం జరగనప్పుడు జరుగుతూ ఉంటుంది. ఔత్సాహికుడుట. తర్వాత గ్రావస్తుతో కొట్టండిరా చప్పట్లు. కప్పగొందు పద్మనాభ శ్రౌతి,
ఈ కార్యక్రమే కాదు, ఏ కార్యక్రమాన్నైనా సమర్థవంతంగా అతని చేతి మీదుగానే నిర్వర్తింపజేయగలిగిన సమర్థుడు. మళ్ళీ అపర కప్పగంతు చైన్లు గారు. ఉన్నేత విష్ణుపట్ల వంశీకృష్ణ అవధాని, ఇతను కూడా సుపరిచితుడే, మంచి కామెడీ చేస్తాడు. ఏ ఆర్తిజ్యాన్నైనా అలవోకగా చేయగలడు. సుబ్రహ్మణ్యంగా వీరు దుర్గగుడిలో సామవేద అధ్యాపకులు. మన యజమాని గారికి వీరు అత్యంత సన్నిహితులు. వీరు కూడా తెలుగువారే కానీ సామవేది. మైసూరులో వారి యొక్క విద్యాభ్యాసం జరిగింది. వీరిని ఇది మొదటిసారి మన ఊరు జుజ్జూరులో మన కార్యక్రమాల్లో ఆర్తిథ్యం చేయటం. సుబ్రహ్మణ్య ఆహ్వానం. ఇంకొక ఆణిముత్యం వస్తున్నారు, సత్యనారాయణ. ఇతను ఆపౌండరీకాంతం ఏ కృతువునైనా అవలీలుగా పుస్తకం కూడా లేకుండా చూడకుండా చేయగలడు. చేస్తున్నాడు, చేసి చూపించాడు. అయా చమసాధ్వర్యులు. కొంతమంది పేర్లు నాకు తెలియదు, కానీ మీరందరూ వరుసగా వచ్చి వారిచ్చే దక్షిణని స్వీకరించి వెళ్ళాల్సిందిగా ప్రార్థన. ముందుగా కౌశిక అవధానులు. సమప్రభకు చివరికి దక్షిణలో రాదు, దక్షిణలోకి రాడు, అందుకే చేయలేదు. అరే సమప్రభకు దక్షిణలో రాడు నాన్న, అందుకే నీకు ఆర్తి. కప్పగంతు కౌశిక అవధానులు. చమసాధ్వర్యం నెంబర్ 1. అయ్యా చమసాధ్వర్యులందరూ ఏమనుకోకుండా, అంటే పేర్లు పిలవలేదని ఏమనుకోకుండా, అందరూ స్వజనం కాబట్టి వారిని మేం గుర్తించడం కష్టం. ఏమనుకోకుండా అందరూ వరుసలో ఒకసారి వస్తే కనుక వారిని కూడా వీరు సత్కరిస్తారు. కొద్దిగా అందరూ కూడా చమసాధ్వరం తీసుకున్న వారు వరుసగా రావాల్సిందిగా ప్రార్థన. ఆర్తిథ్యం తీసుకున్న వాళ్ళు, పొద్దున చమసాధ్వరం ఆర్తిథ్యం తీసుకున్న వాళ్ళు వరుసగా రావాల్సిందిగా ప్రార్థన. వీరందరూ కూడా వారి వారి స్వజనము, బంధుజనము, మిత్రజనము. ఒక మనిషి యొక్క పద్ధతి తెలియాలి అంటే వారి చుట్టూ ఉన్న జనాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది వారు ఎటువంటి వారో. ఒక మనిషి పిలిస్తే ఒక మనిషి అటు పరిగెత్తుకుంటూ పారిపోయే రోజుల్లో ఒక మనిషి కార్యక్రమం చేస్తూ ఉన్నాడంటే ఇంతమంది నిలబడి వారికి అండగా సహకరించి చేయడం అనేటువంటిది ఈ రోజుల్లో మామూలైన విషయం కాదు. కాబట్టే స్వజనం అనేటువంటిది చాలా గొప్ప విషయం, బంధుజన ప్రేమ. ఎందుకంటే మనం పిలిస్తే పలికే వాళ్ళు ఉండాలి తప్ప పిలిస్తే పారిపోయేట్టుగా ఉంటే అది మనకి అనవసరమైనటువంటి ఉపాధి. కాబట్టి ఆ రకంగా అందరూ చక్కగా సహకరించి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా పూర్తి చేయించడానికి సహకరించారు. తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పేరు పెడతారు ఈయనకి. తస్మాద్వినామా బ్రాహ్మణోర్ధుక. బ్రాహ్మణుల పేర్లు వెనకాల అవధాని, శాస్త్రి, ఘనపాఠి, సోమయాజులు, అవిర్యాజి ఎందుకుంటాయి అంటే వారు వారు చేసినటువంటి క్రతువుల్ని, అనుష్ఠానాల్ని, విద్యల్ని అనుసరించి
మనకి ఎలా అయితే డిగ్రీలు ఉంటాయో బీటెక్, సిఈ, త్రిబుల్ ఇలా ఎలా ఉంటాయో ఆ రకంగా ఈ బ్రాహ్మణులకి శాస్త్రీయమైన నామధేయాలు ఉంటాయి. తర్వాత మరి కొద్దిసేపట్లో వీరిని సోమయాజిగా నామకరణం చేస్తారు. అది కూడా నామకరణం చేస్తారు. అది కూడా అందరం చక్కగా విందాం. ఈలోపు చమసాధ్వర్యులందరూ వరుసగా వస్తూ ఉండండి. బంధువులు వారి వారి అభిప్రాయాల్ని, వారి మనోగతాన్ని వివరిస్తారు. అయ్యా, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మనం ఈ కార్యక్రమం యొక్క అనుభూతిని పంచుకుందాం. దయచేసి సమయం తక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువసేపు చెప్పకుండా 2-3 ముక్కల్లో మీ యొక్క అనుభూతి చెప్పవాలి. ముందుగా మారుతి సీతారామ శాస్త్రి గారు వారి యొక్క అనుభూతిని చెప్పమని మా ప్రార్థన. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. మా అన్నగారు లక్ష్మీ నరసింహ హవిర్యాజీ శర్మ గారు కఠోర దీక్షతో యజ్ఞం చేయాలని సంకల్పం కలిగించుకుని తను పట్టుదల విడవకుండా గట్టి ప్రయత్నం చేసి యజ్ఞం చేశారు. చాలా సంతోషంగా ఉంది. మా మార్తివారం చాలా తరాల చేశారు. వాళ్ళు చాలా తర్వాత చేశారు. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే నిత్యం అగ్నిహోత్రం విడవకుండా చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆయన అగ్నిహోత్రం చేస్తే మా మార్తివారి కుటుంబం అంతా ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మా నాన్నగారు ఆయన మార్తి నాగేశ్వర గారు సామవేద పండితుడు. ఆయనకి యజ్ఞం చేయాలని సంకల్పం ఉన్నా ఆయన ఆరోగ్యరీత్యా కానీ ఆయనకు కుటుంబ భారం కూడా. ఆయనకి ఇప్పుడు మన్నయ్య గారి వయసులోనే ఇంకా బాధ్యతలు తీరలా. ఇప్పుడు మన్నయ్య గారు ఉన్న వయసులోనే బాధ్యత తీరలా. మా చెల్లెలు గారి వివాహం జరగలేదు, మా తమ్ముడు వివాహం జరగాలి. ఇంకా హలో 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 ఆయన యజ్ఞం చేయకపోయినా ఆయన అనుష్ఠాన బలం మమ్మల్ని ఈరోజు ఈ పొజిషన్లో ఉంచింది. మనిషి యజ్ఞం చేయకపోయినా తరించొస్తున్న విషయం ఉదాహరణ మా నాన్నగారే. ఆయన అనుష్ఠాన బలం ముందు మేము చెప్పలేము, అది అనిర్వచనమైనది. ఆయన ఏ ఫలాపేక్ష లేకుండా అందరిలోనూ కార్యక్రమాలు చేయించారు. ముఖ్యంగా మాగంటి సూర్యనారాయణ గారింట్లో ఏకాదశి అభిషేకం కొన్ని సంవత్సరాలు చేశారు. ఇవాళ రేపు ఏకాదశి దర్శనం చేయమని ఇంటికి ఇంకోళ్ళు తీసుకొస్తారా, అనన్య సహాయాన్ని చేస్తా అంటారు. రుద్రం కలవదు, ఒకళ్ళు చెప్తుంటే ఇంకొక మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ రోజులు అలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ యజ్ఞాల్లో కొంచెం లోపం ఇచ్చిందంటే మా మాతామహులు దెందుకురు వారంతా ఇప్పటికీ యజ్ఞాలు చేస్తూ ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఋత్వికులో పాల్గొనలేదు. అది కొంచెం వెళ్తనిపించింది. తర్వాత వాడు వీక్షించడానికి కూడా రాలేదు ఎవరు. అంత ప్రోత్సహించడం ఇవాళ రేపు యజ్ఞం చేయడానికి సగం మంది ప్రోత్సహించట్లేదని చెప్పచ్చు. ఈ విధంగా ఏదేమిటికి మా అన్నయ్య గారు బాగా కృషి చేసి
ఈ యజ్ఞ సంకల్పాన్ని పరిపూర్ణం చేసుకున్నారు. ఆయన నిత్యం అగ్నిహోత్రం చేసుకోవాలని నాకు అభిలాష. స్వస్తి. సభాయే నమః. ఈ మద్దూరు వారితోటి నాకు 50 సంవత్సరాల అనుబంధం. మా నాన్నగారు ఇక్కడ 50 ఏళ్ల క్రితం పౌండరీ గానికి ఔద్ఘాతనం చేయడానికి వచ్చారు. నేను మా నాన్నగారికి ఏవో మందులు ఇవ్వాల్సి వచ్చా. వస్తే ఇక్కడ ఈ గినారాయణ శాస్త్రి గారి తండ్రి వెంకటేశ్వర యాదులు గారు ఎవరబ్బాయి రా ఎందుకు వచ్చారా అని అడిగారు. ఇది నేను రాజేశ్వరరావు గారు అబ్బాయినండి అన్న. నువ్వేం చేస్తున్నావు, ఏం చెప్పుకున్నావు అన్నారు. నాకు మహన్యాసం అయిందండి అన్న. అయితే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు ఇక్కడి నుంచి 20 రోజుల పాటు, అప్పటికి 20 రోజులు క్రతువు నడిచింది, అది 40 రోజుల క్రతువు. 20 రోజుల పాటు నువ్వు ఇక్కడుండి ఉదయం పూట అభిషేకం, ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమానికి మాకు సహాయంగా ఉండి అందిస్తూ ఉండాలి. తర్వాత 10 రోజులు చమసాధ్వర్యం ఉంటుంది, అది చేస్తూ ఉండాలన్నారు. తత్రాపి అప్పటి నుంచి నేను ఆయనకి ఎట్లా సహాయపడ్డానో ఆయన తెలుసు. తత్రాపి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబంతో అనుబంధం. ఏ క్రతువైనా నన్ను పిలిచేవారు. కానీ రాష్ట్రం నేపాల్ వరకు నన్ను తీసుకెళ్లారు. ప్రతిష్టలు, యజ్ఞాలు, యాగాలు, తర్వాత కుంభాభిషేకాలు, కచ్చిస్వామి వారు, శృంగేరి వారితోటి అన్ని పీఠాధిపతులు కూడా తిరిగి అనేక అనుభూతిని కూడా నాకు తెలియజేశారు. ఇట్లా ఉంటుందిరా, ఇట్లా ఉంటుందిరా అని చెప్పారు. ఆయన ఎక్కడైనా ఆయన కూడా ఇట్లా క్రతువులు చేశారు. ఆయన సంధ్యా సమయంలో అసలు అప్పటికి మేము చేరాలి, ఒక ఇంటికి చేరి అక్కడ అగ్నిహోత్రం చేయాలి. సాయం అగ్నిహోత్రం చేయాలనేప్పటికీ అక్కడ ఏమైంది, ట్రైన్ ఆగిపోయింది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు, రాత్రి 8కి కానీ బయలుదేరదన్న. అప్పటికప్పుడు మా గురువుగారు ఆ స్టేషన్లోనే అరే 5 దినాలు వేరా అన్నాడు. 5 దినాలు వేయటం అంటే మట్టే ఉండక్కర్లా, చాక్ పీస్తోటి గీసాం. ఆయన వెంటనే అగ్నిహోత్రం మధించి పెట్టేశారు. అగ్నిహోత్రం చేసుకుంటున్నారు. ట్రైన్ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, మా కోసం ఆగిందో అని చెప్పని ఈ పెట్టెలో ఉన్న జనం అంతా వచ్చి తొంగి చూశారు. తర్వాత ఏదో అక్కడ లైన్ బాగుపడ్డది, వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు. వస్తే ఇక్కడ స్టేషన్ మాస్టర్ వాళ్ళంతా వచ్చి చూసి ఏంటి ఇక్కడ కార్యక్రమం పెట్టారని చూశాడు. ఇంత జనం ఇక్కడ ఎందుకు ఉన్నారు చూస్తే ఈ కార్యక్రమం. వాళ్ళు మాట్లాడలేకపోయినారు. అందరూ చూసి ఆ నీళ్లు తల్లించుకొని సరే వాళ్ళ గురుగారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు చలో అన్నాడు ఆయన. సరే సామాను సర్దుకున్నాం, బయలుదేరి మూట అమ్ములు సర్దుకొని వెళ్ళిపోయాను. అట్లా అటువంటి ఆయన నిత్యాగ్నిహోత్రి. ఆయన 50 సంవత్సరాల్లో కూడా నేను చూస్తున్నాను, ఉదయము సాయంకాలం సూర్యోదయాన్ని తప్పనివ్వాల. అట్లా అగ్నిహోత్రం చేసుకొచ్చారు, కుటుంబాన్ని పోషించారు, వాళ్ళ అబ్బాయిని వృద్ధిలోకి తీసుకొచ్చారు, అన్నీ చేశారు. చివరికి నాకు చెప్పారు, ఇట్లా ఉంటుందిరా అగ్నిహోత్రాలంటే దాన్ని మనం కంటితో చూడాలి, మనకి ఏ దేవాలయాలకి వాటికి వెళ్ళి పూజ చేయక్కర్లేదు, అయితే మనం వృత్తిపరంగా వెళ్ళాలి కాబట్టి మనం వెళ్ళి ప్రతిష్టలో అటువంటి మనం చేయించడం, ఈ మన పని మనం చేసుకోవడం, మన పని చెడకూడదు, వాళ్ళ పని చెడకూడదు. 2 కానీ 3 కానీ వాళ్ళ పని చేయాల్సిందే, మన పని మనం చేసుకోవాలి. అట్లా చెప్పి నాకు అన్నీ నేర్పారు, చూశాను, నేర్చుకున్నాను. సరే అనుబంధం మా ఇద్దరికి విడవల. చాలామంది ఎందుకయ్యా ఆయన వెంబడే తిరుగుతూ ఉంటావు, చేస్తూ ఉంటావు అని అన్నారు. అన్న ఏమైనా సరే నేను విడవలసిందేనన్న. అట్లాగే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా అదే స్నేహం మీద మాకు ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. సరే వాళ్ళ నాన్నగారికి గతించిందా. ఇప్పుడు నాకు నిరుడు జబ్బు చేసింది, చేస్తే ఇట్లా యజ్ఞం చేయాలని ఉందయ్యా, మరి ఏమిటంటే నేను చేయిస్తానన్నారు. ఇక్కడికి యజ్ఞం ఆధానం చేయడానికి వచ్చినప్పుడు నిరుడు వైశాఖ మాసంలో కదలలేని పరిస్థితిలో ఉన్నా. ఈయన నన్ను చూడలా, ముహూర్తం పెట్టుకున్నాను సరేనన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నా స్థితి చూసారే, ఇద్దరు చేయిస్తా అని చెప్పాను, నాకు ఎట్లా మాట తక్కుతుందా అనుకున్నాడు. మొదటి రోజు చేశా కొంత కార్యక్రమం, చేసిన తర్వాత కాస్త నాకు హుషారు వచ్చింది, చూశాడు ఆయన. సరే మొన్నాడు కార్యక్రమం కూడా చేయించాడు. అక్కడి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి ఇష్టి చేసుకోవడం జరుగుతుంది. సరే నాలో ఆరోగ్యం మార్పు వచ్చింది. అగ్ని ఉపాసన అనుకోండి, అతని యొక్క ఆశీర్వచనం అనుకోండి, నాకంటే చిన్నవాడే, అతని వల్ల మనకు ఆశీస్సు వలన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాను, నువ్వేమీ చూసుకోకర్లా, నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏర్పాట్లని నేను చూస్తానన్నాడు. సొంత అన్నదమ్ములు కూడా అట్లా చేయరు ఈ రోజుల్లో. ఆ విధంగా అతను నన్ను కంటికి రెప్పలాగా చూసి వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా అట్లాగే చూసేవారు.
ఏరా అబ్బాయి అని వాళ్ళమ్మ పిలిచేది. అట్లాగే వారింటి కోడలు ఆ అమ్మాయి కుప్పావారు ఆడపడుచు. ఆ అమ్మాయి కూడా నన్ను అన్నయ్య గారు అంటూ ఉండేది. తర్వాత ఆ అమ్మాయి కూడా ఎప్పుడు కూడా ఇదే జాగ్రత్తగానే ఉండారు. ఆ అమ్మాయి పరుషవాక్యం మాట్లాడటం కానీ చేయడం కానీ ఎప్పుడూ లేదు. అత్తగారు కానీ మామగారు కానీ ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుండే. ఇప్పుడు కూడా మమ్మల్ని ఈ కార్యక్రమానికి వస్తుంటే చక్కగా జాగ్రత్తగా మమ్మల్ని చూస్తే ఏమంటే మీకు ఏం లోటు అయిందా ఏం లేదు కదా నాకు చెప్పి ఈ కార్యక్రమం అసలు వీళ్ళిద్దరూ బుధస్కంధాల మీద పెట్టుకొని ఈ రోజుల్లో ఎవడు పెట్టుకోడు. ఒక పూట అన్నానికి మనిషికి వస్తున్నా అంటే వీడు తాళం వేసుకొని పోతున్నాడు ఈ రోజుల్లో. అటువంటి రోజులు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి కూడా ఎవరు వెళ్ళట్లా. ఏదో హోటల్లో తెచ్చుకున్నారు, క్యాబ్ బయట నుంచి ప్యాకేజ్ తెచ్చుకొని తింటున్నారు. అందుకే అటువంటి రోజుల్లో అతను మాకు శ్రద్ధాభక్తులతో మాకు ఈ కార్యక్రమం చేయించాడు. అతను ఇంకా అభివృద్ధి చేయాలి. అతను పిల్లలు పెళ్ళిళ్ళు వివాహాలు గడువు నేను ఉన్నాను, వాళ్ళంతా అమెరికాలో ఉన్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడారు, మావయ్య గారు మీకు ఏం లోట్లు ఉంది మీరు చేసుకోండి అని అన్నారు. అట్లాగే మా నాన్న మీద అభిమానం మీద విజయవాడలో ఉన్నటువంటి మా నాన్న పురోహిత వృత్తి కూడా చేసుకుంటూ ఉన్నారు. యజమానులు ప్రతి ఒక్కరూ కూడా అవధాన గారు ఇంట్లో రూపాయి ఇచ్చినా సద్వినియోగం అవుతుంది. మన ఇంట్లో ఈ కూర మిగిలింది అంటే కూర అంటే సొరకాయో పొట్లకాయో మిగిలింది, అది ఇస్తే సద్వినియోగం అవుతుంది. పిల్లలు గలవాడు వస్తువు పాడు చేయరు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా గౌరవంగా 10 మంది కుటుంబీకుడు ఎవరైనా కూడా ఆ 10 మందిలో కూడా మనం 11వ వాడు అనుకుని భోజనం పెడతారు అనేటువంటి అభిమానం చేత ప్రతి ఒక్కరు కూడా నేను ఇట్లా ఈ క్రతువు నేను ఎక్కడికి బయటికి ఎవరింటికి వెళ్ళాలా, ఏదో ఒకళ్ళు 2-3 వెళ్ళాను చేశాను. తర్వాత వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పి అయ్యా నేను బయటికి రావట్లేదు, మరి నేను క్రతువు చేస్తున్నానని చెప్పాను. అందరూ కూడా వాళ్ళు తోచింది వాళ్ళు పంపించారు, చేస్తున్నారు. ఈశ్వరానుగ్రహం వల్ల వాళ్ళంతా వృద్ధిలోకి రావాలి. తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలి. ఆయన ఉత్తమ లోకాలు ఈ పైగా ఈ క్రతువు చేయడం మా నాన్నగారు ఉత్తమ లోకాలు కలగాలి. ఆయన చేయాలనుకున్నాడు, చేయలేకపోయినాడు. ఎందుకంటే నాకు శరీరం సహకరించట్లేదురా, నేను చేయలేను, నేను ఉన్నంతకాలం నువ్వు చేయడానికి వీల్లేదు, నేను పోతే కానీ నువ్వు చేయడానికి వీల్లేదు, అప్పుడు చేయాలి కాబట్టి నువ్వు చెయ్యి అన్నాడు. సరే లేదు కాస్త ఇతి బాధల వల్ల నేను చేసుకోకుండా వెనక్కి తిరుగుతూ వచ్చాను. తర్వాత తత్రాపి ఇప్పుడు సమయం వచ్చింది చేద్దాం అనుకున్నాను. అనారోగ్యం వచ్చింది నాకు. అనారోగ్యం వస్తే పిల్లవాడు మా అబ్బాయి దగ్గరుండి నాన్న నువ్వు యజ్ఞం చేయవలసిందే, నువ్వు ఆపడానికి వెళ్ళే తాతయ్య చేయలేకపోయినా నువ్వు చేయలేకపోయినావు, మన వంశంలో 10 తరాల క్రితం చేశారు, అప్పటి నుంచి ఇప్పటివరకు చేయలేదు, మనం సంకల్పం చేశాం చేస్తామని ప్రమాణం కూడా చేశాం, అటువంటి ప్రకారంగా ఇప్పుడు యజ్ఞం చేయవలసిందే అని చెప్పన్నారు. గట్టి పట్టుబట్టారు, అందుకే చేశాను. తర్వాత ఈ క్రతువుకి వాళ్ళంతా కూడా మనకు సహకరించారు. యాదవ్ గారి పిల్లలు వాళ్ళంతా కూడా మనకు సహకరించారు. తర్వాత ఇంతకీ ఏమిటంటే మా ఆవిడ కూడా మేడ్చల్లి వారి అమ్మాయి, వాళ్ళకి నోట్లో నాలుక లేదు, మా ఆవిడకి అంతకంటే లేదు ఏంటి. అట్లా మరి ఆవిడ నుంచి కూడా నాకు సహకారం ఉండబట్టి నేను చేయగలిగా, అది నేనేం చేస్తాను, ఆవిడ సహకారం లేదు ఏంటి. అట్లకి తర్వాత నేను అనుకున్నా మా గురువుగారు భార్య కూడా అటువంటిదే, కుప్పావారి అమ్మాయి, ఆవిడ అంతే. మా గురువుగారు కూడా ఏం మాట్లాడినా సుక్కున్నా చేసినా ఏం మాట నవ్వు ఊరుకుండేది. అదేంటంటే అట్లాంటి మీరు నవ్వు ఊరుకుంటారంటే పోలేరా అని చెప్పనేది. అట్లా ఇప్పుడు ఈ శాస్త్రి కూడా అంతే, ఆవిడ అమ్మాయి ఏం మాట్లాడదు అని అట్లా ఉంటుంది. అందుకని వాళ్ళందరూ కూడా చక్కగా మా మీద మా కుటుంబం మీద ఆదరాభావం చూశారు. మాకైతే వీళ్ళతోటి ఒక 5-6 రకాల బంధుత్వాలు కూడా ఉన్నాయి. వాటికన్నా కూడా నాకు ఇప్పుడు వీళ్ళతో ఎక్కువ స్నేహబంధం ఇది. సరే మా ఆవిడ కూడా మేడ్చల్ల వారి అమ్మాయి, ఆయన మా నరసింహమూర్తి గారి సంగతి మీ అందరికీ తెలిసినటువంటి వాడు. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు అదృష్టం పట్టచ్చు, నా నుంచి ఆవిడకి అదృష్టం పట్టచ్చు. అందుకు తప్పితే ఇదేంటి అదృష్టం ఏమిటి అంటే ఎన్నిటికన్నా కూడా డబ్బులు సంపాదించుకోవడం నగలేసుకోవడం కాదు, ఈ యోగం పట్టింది. ఈ యోగం పట్టడం గొప్ప విశేషం. ఎందుకంటే దీన్ని మించింది కూడా ఏది లేదు ఏంటి. అందుకే యజ్ఞసేవ చేసుకోవడం, అగ్నిహోత్ర అనుష్ఠానం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అది నాకు సహకరించింది, చెప్పింది. ఇంకా 15 నెలల్లో నేను రిటైర్ అయిపోతున్నా, మన అగ్నిహోత్ర అనుష్ఠానం మానద్దు, చేసుకోవాల్సిందే అని చెప్పాను. సరే శరీరం భగవంతుడు సహకరిస్తే చేసుకుందాం అని చెప్పి అనుకున్నా. స్వస్తి. అయ్యా యజమాని గారి అల్లుళ్ళు వాళ్ళ పేర్లు మాకు తెలియదు, వాళ్ళందరూ వరుసగా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం.
ఇంకో విషయం చెబుతున్నాను, మా అల్లుళ్ళు ముగ్గురు కూడా నా కొడుకులతో సమానం. మన హాస్పిటల్లో ఉంటే ఎంతో నాకు సహాయం చేశారు. సహాయం అంటే వేరే కాదు, సర్వీస్ చేశారు. ఏంటి ఈరోజు కూడా చాలా నాతో పాటు అనుబంధంగా ఉండి సొంత పిల్లవాళ్ళ, నాకు ఒక్కడే పిల్లవాడైతే వాళ్ళ ముగ్గురు కూడా కలిపితే నాకు 4 మగ పిల్లలు. ఏంటి వాళ్ళు ఏదైనా మా అమ్మాయిలు కూడా ఏమన్నారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉంటారు. అందుకని ఈ కాలంలో అట్లా ఉండేవాళ్ళు తక్కువ. నేను పిల్లలకి 20 సంవత్సరాలు అయింది పెళ్లి చేసి, వాళ్ళు 20 సంవత్సరాల పని చూస్తున్నాను. ఎప్పుడూ కూడా వాడు పరుషం మాట మాట్లాడలేదు. నన్ను ఇది పెడితే కానీ నేను పంపిస్తానండి, నాకు ఇది పెడితే కానీ రానండి అనే మాట వాళ్ళు మాట్లాడలేదు. నాకు వాళ్ళు దేవతలు ఇచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అటువంటి వాళ్ళు నాకు దొరికినందుకు నేను భగవంతుడి నేను మనసారా నేను కోరుకుంటున్నాను అన్నమాట. ఇంకొక విషయం చెప్పాలి. యజ్ఞంలో మామూలుగా 18 మంది అర్తిక్కులు అనేది ఒక లెక్క, కానీ మొట్టమొదటిగా ఇచ్చే ఆర్తిథ్యం అర్తిక్కులందరినీ పిలుచుకురా అని, అట్లా సోమప్రభాక అంటారు. అతని బాధ్యత ఏమిటంటే ఫలానా ఆయన యజ్ఞం చేస్తున్నాడు, నువ్వు వచ్చి ఫలానా ఆర్తిథ్యం చేయవలసింది అని పిలుచుకురావడం వరకే ఆయన పని. కానీ అతని బాధ్యత ఎందువల్ల ఆ పనితో అయిపోతుంది వైదికమైనటువంటి కార్యక్రమం అంటే, తర్వాత జరగవలసినటువంటి ఆతిథ్యాదులు కానివ్వండి, లేకపోతే వస్తు సంభారాలు కానివ్వండి, వీటికన్నిటికీ కూడా బాధ్యత సోమప్రభాకది. ఇవన్నీ ఏ తగ్గినా ఆ బాధ్యత అంతా ఆయనదే. సమంగా ఉంటే సరే, సమంగా ఉంటాయి, సరిగ్గా ఉండాలి. ఒకవేళ తగ్గితే ఆ బాధ్యత అయిందే. కాబట్టి ఎటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి ఉండాలో ఆ స్థానంలో, ఆ స్థానం మన యజమాని గారి కుమారుడైనటువంటి పేరేంటి రాజేశ్వర చంద్రమౌళి శర్మ గారు అటువంటి స్థానంలో ఈ యజ్ఞంలో సహకరించారు వారి తండ్రి గారికి. సరే, ఇంట్లో కార్యక్రమం కాబట్టి బాధ్యత ఎడితిరిగి తప్పకుండా ఉంటుంది. ఆయన బాధ్యతను ఎంతగా నిర్వర్తించాడో మీ అందరికీ కూడా తెలుసు. ఆద్యం పశవ పురడాశియా ఏతే మే యజ్ఞార్థా యావజ్ఞోపయోక్ష తావన్మే యజ్ఞార్థం శేషాద్ బ్రాహ్మణ పంజీరన్ను అని మొట్టమొదట్లో యజమాని గారు యజ్ఞ సంకల్పం కాగానే అందరినీ పిలిచి ఈ మాట చెప్తారు. ఆ దానికి ఆయన స్థాయిని మించి ఆయన న్యాయం చేశాడు అని నేను అనుకుంటున్నాను, మేమందరం కూడా అనుకుంటున్నాం. ఆ పిల్లవాడిని ఆశీర్వచనం చేసి చక్కగా ఆ పిల్లవాడికి కూడా ఒక గృహిణి ఏర్పడి ఒక గృహం ఇంకొక ఇంటికి గెలవాడు అయ్యాడు అని చెప్పేసి మామూలుగా అంటూ ఉంటారు. అటువంటి ఇంటికి గెలవాడు కావాలి, తద్వారా ఈ వంశవృద్ధి అయ్యి అతను కూడా ఈ యజ్ఞ ప్రశస్తికుడిగా అవ్వాలి అని మేమందరం కూడా ఆశీర్వచనం చేస్తున్నాం. వాళ్ళ పెద్దబాబు గారు అయినటువంటి జొన్నలగడ్డ నాగరాజ శర్మ గారు ఇప్పుడు మాట్లాడతారు. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లాంటి యాగం చెప్తుంటే ఏదో వింటమే కానీ యజ్ఞాలు యాగాలు అన్నది నేను ఎప్పుడూ చూడలేదు. నా పెళ్ళైన నెలకో 2 నెలలకో మా మామగారు నాకు జాతకం చూపించారు. జాతకం చూపించారు, మీది వృషభ లగ్నం అండి, స్వాతి నక్షత్రం, 9ంట శుక్రుడు ఉన్నాడు, మీకు మీరు ఏదైనా యజ్ఞం చేస్తారు, మీకు ఆ శుక్ర మహారదశ వచ్చేటప్పటికి అని చెప్పని నా పెళ్ళైన కొత్తలో 24 సంవత్సరాల క్రితం చెప్పినటువంటిది నాకు అది గుర్తొచ్చింది. నేను ఇంకా ఈ యజ్ఞం ఇలా మొదలైంది అనగానే నేను వారితో ఈ మాట ఇట్లా అన్నాను, ఆనందపడ్డారు. అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమం అన్నది ఇక్కడ జరగటం అన్నది కూడా నన్ను
చాలా సంతోషం. ఇలా ఇంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఈ కార్యక్రమం జరగటం అంటే ఇక్కడ మనం అసలు అడుగు పెట్టాలంటేనే ఇంత గొప్ప యాగం జరుగుతున్నటువంటి సకల దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నటువంటి ప్రదేశం అనిపించింది నా మనసుకి. చాలా సంతోషమైన జీవితం ధన్యమైంది అనుకున్నా నేనైతే మాత్రం. ఇది మా మామగారు చేయడం, మాకు పిల్లనివ్వడమే మాకు గొప్ప అదృష్టం. మా మామగారు కనకదుర్గ అమ్మవారి గుళ్ళో అమ్మవారి పాదాలకి పూజ చేసి మా పాదాలకు అడిగారంటే నేను మా జీవితం చాలా ధన్యమైంది అనుకుంటున్నాను. ఆయనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించి చక్కగా ఇలాగే ప్రతిరోజు కూడా నన్ను నిత్య అగ్నిహోత్రం అన్నది అలాగా చేసుకుంటూ ఇంకా ఇబ్బంది ఉండదు అనేది జాతకరీత్యా కూడా ఇంకా ఆయనకి ఇది అన్నది ఆ శుక్రుడు పోయింది కాబట్టి ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్య అనేది ఉండదు. ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారని నేను మొన్ననే కూడా చెప్పాను. ఎలా ఉంటుందని అడిగితేను ఇంకా గొప్ప అదృష్టం. ఇంకొక అది ఇప్పట్లో ఇబ్బంది లేదు దేవుడి వల్ల. అది ప్రతిరోజు అలాగే చేసుకుని మా బామ్మరిది కూడా నన్ను చక్కగా గృహస్థ ఒక ఇంటివాడయి తనకు కూడా నన్ను ఒక 2 మొబైల్లో కొట్టాలని మనస్ఫూర్తిగా యజ్ఞ ప్రదేశంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదొకటి నాకు ఇదిగా ఉంది. ఇప్పుడు ఈ 1 ఇయర్ లోపు అయిపోతుందని ఒక 2 మొబైల్లో పుడతారని చెప్పాను. నాకైతే గట్టి నమ్మకం ఉంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నేను కదా సభాయే నమః. పెద్దలందరికీ యజ్ఞ ఋతువులందరికీ కూడాను సభాముఖంగా నమస్సులు. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. యజ్ఞస్వరూపుడు లక్ష్మీనారాయణమూర్తి. ఆ లక్ష్మీనారాయణమూర్తి ఇక్కడ దత్తాత్రేయుడిగా ఉన్నారు. ఆ దత్త సన్నిధిలో ఇటువంటి యజ్ఞం చేయటం చాలా ఆనందం. మా మామగారు రాజేశ్వరరావు గారు, నేను 3వ వాడిని. మా జామాత అయినటువంటి నరసింహశాస్త్రి హవిరియాది గారు హోమం చేయడం చాలా ముదావహం, చాలా సంతోషం. ఆ నారాయణమూర్తి వీరికి తొందరలోనే చక్కగా మంచి కోడల్ని ఇచ్చి సత్సంతానం కలిగించి సర్వదా అభిరక్షతు వాళ్ళని చక్కగా రక్షించు జీవించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా అందరి ఆశీస్సులు కూడా పరమేశ్వర స్వరూపమైనటువంటి ఋత్విజులంత ఆశీస్సులతో వారి యొక్క కోరిక నెరవేరాలని. అంటే వంశం పెరగాలి. వంశం పెరిగితే కానీ పితృయజ్ఞానికి తృప్తి రాదు. పితృ రుణం తీరాలంటే సంతానం కలగాలి. ఆ సంతానం కలిగితే కానీ వాళ్ళకి సంతోషపడరు. అందుకని ఆ కుర్రవాడికి కూడా చక్కగా మంచి భార్య లభించి సంతానం కలిగి సత్సంతానం కలిగి వాళ్ళలో కూడా ఇటువంటి ఔత్సాహమైన కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పిన భావన కలగడం చాలా అదృష్టం. మరి ఆ నాని కూడా అంటే మేము నాణ్యం పిలుస్తాము, వాటి పేరే నాణ్యం పిలుస్తాం కాబట్టి వాటికి కూడా సంతానం కలిగి చక్కగా మంచి ఇదిగా శుభంగా జీవించాలి. తండ్రికి అనుకూలంగా జీవిస్తున్నాడు, అదే విషయం పెద్దది. ఎందుకంటే తండ్రికి యజమానికి ఎప్పుడయ్యా సుఖం అంటే మాట వినే కొడుకు లభిస్తే ఐశ్వర్యం అదే. అట్లాగే అనుకూలంగా ఉన్నటువంటి భార్య ఎప్పుడు కూడా అది ఐశ్వర్యం. కాబట్టి ఇంట్లో ఎటువంటి కల్లోలా లేకుండా అనుకూలంగా ఉన్నటువంటి భార్య, అనుకూలంగా ఉండేటువంటి కుమారుడు కనుక ఇంట్లో ఉంటే చక్కగా వాళ్ళు ఆ గృహం ఈ పూర్తిగా వైకుంఠమని, కైలాసమని, బ్రహ్మలోకమని ఏం చెప్పుకున్నా ఒకటి, అదంతా స్వర్గలోకం ఉన్నటువంటి ఆ అమరావతితో సమానం. కాబట్టి అటువంటి ఆ భాగ్యాన్ని ఆ లక్ష్మీనారాయణమూర్తి, ఆ యజ్ఞానమూర్తి వీళ్ళు కలగజేయాలని చెప్పి మనసారా మా
బావమరిదిని దీవిస్తూ ఆ దంపతులను దీవిస్తూ వారికి తొందరగా వివాహం జరగాలని చెప్పిన వాణి దీవిస్తూ శుభం. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. అయ్యా ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక ముఖ్యమైన ఘట్టం. ఇంతవరకు వారి గత 5 రోజులు బట్టి ఇవాళ్లతో కలుపుకుని 5 రోజులు బట్టి ఆయన దీక్షితులు అయి ఉన్నారు. వారికి సోమయాగం మధ్యలో వాళ్ళకి నామధేయం జరపాల్సింది ఉంది. అంటే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఆయనకు ఒక పేరు పెట్టారు. తర్వాత ఈ కర్మ చేయడం వల్ల ఆయనకి మరొక నామధేయం వస్తుంది. ఆ నామధేయాన్ని ఈ దక్షిణాకాలం అంటారు. ఈ కాలంలో వారికి ఆ నామధేయం ఇవ్వాల్సి వస్తుంది. ఇది శాస్త్రం. అందుకోసమని మీరందరూ ఉపన్యాసం తర్వాత ఇది అయిన తర్వాత నామధేయం అయిన తర్వాత మళ్ళీ మీ ఉపన్యాసాలు కంటిన్యూ చేద్దాం. మీరేమనుకోవద్దు దయచేసి అయ్యా. అయ్యా ఇంతవరకు వారిని మనం మారుతి లక్ష్మీ నరసింహ మారుతి వెంకట లక్ష్మీ నరసింహ హవిర్యాజి దీక్షిత శర్మ గారు అని అంటూ ఉన్నాము. ఈపై నుంచి వారిని మారుతి వెంకట లక్ష్మీ నరసింహ సోమయాజీ. మరొకసారి మారుతి వెంకట లక్ష్మీ నరసింహ సోమయాజీ. మారుతి వెంకట లక్ష్మీ నరసింహ సోమయాజీ. అయ్యా ఇంతవరకు బాగానే ఉంది. మగవాడికి పేరు పెడితే ఆడవాళ్ళు కూడా ఇక్కడ సమానం కదా, వారికి కూడా మరి పేరు ఆయన ఎందుకంటే ధర్మపత్ని అన్నాం. మరి ఆవిడ పేరు కూడా మరి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆవిడ కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా ఇంతవరకు శ్రీ కామేశ్వరి హవిర్యాజిని అనే పేరుతో ఆవిడ పిలువబడుతూ వచ్చింది. ఈ పై నుంచి ఆవిడ పేరు శ్రీ కామేశ్వరి సోమపీఠిని. శ్రీ కామేశ్వరి సోమపీఠిని. శ్రీ కామేశ్వరి సోమపీఠిని. ఓం శతమా ఓం యజ్ఞవర్ధతాన్యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపచితిరస్య పచితిం మా కుర్వపచితిహం మనుష్యేషు భూయాసం. వాసుదేవ మంచి వారి యొక్క రాత్రి నేను చెప్పాను ఆయనకి సోమ యాగం చేసి ఈ సోమపాలన చేస్తే కానీ సోమయాజి. ఇప్పుడేదో ఇది ఒక లాంఛనంగా ఆయనకి ఒక సంప్రదాయంగా పేరు పెట్టాం. కానీ ఆయనకి సాయంత్రం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు హోతగారు ఆధికారికంగా వీరి పేరుని యజ్వ శర్మ అని ఆ యజ్ఞేశ్వరుడికి మొట్టమొదటిగా విన్నవిస్తాడు ఈయన పేరుని. కాబట్టి ఈ 5 రోజులు పూర్తయితే కానీ ఆయనకి సోమయాజిత్వం ఆపాదింపబడదు. కానీ ఆడవాళ్ళకి అట్లా కాదు. ఆవిడ సోమేన యక్షే అన్న వెంటనే సోదమ్మ గారు అని దేశాల్లో ఆవిడని పిలిచినట్లు నేను విన్నాను. ఆవిడ యొక్క అంటే ఆడవాళ్ళ యోగ్యత అంతదనమాట. కాబట్టి ఆవిడ యొక్క సహకారంతో చాలా ఇటువంటి కార్యక్రమాలు ఈ స్థితిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, ఈ భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తారు అని ఆశిస్తూ ఆ యజ్ఞేశ్వర ప్రార్థన చేస్తున్నాం. తర్వాత ఇంకా మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఈ శుభ సందర్భంలో మన దీక్షితులు గారి యొక్క సంతానం వారికి ఒక సింహ తలాటం బహుకరిస్తున్నారు. మీ యొక్క కరతాళ ధనులతో వారిని ప్రోత్సహించండి. వారి యొక్క 3 అల్లుళ్ళు కలిసి ఆయనకి సింహ తలాటం సమర్పిస్తున్నారు.
మామూలుగా ఈ సోమయాగం చేసిన వారి యొక్క పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఉంటారు. మామూలుగా మనం ఎప్పుడన్నా పుట్టినరోజు చేస్తే దానికి ఆయుష్ హోమం అని చేస్తాం. ఈ ఆయుష్ హోమం ఎందుకంటే ఆయుష్ పెరగడం కోసమని. కానీ ఈ యజ్ఞం చేసిన వారికి ఈ ఆయుష్ హోమాల కంటే గొప్ప ఆయుష్ హోమం ఏదంటే ఆయుష్ కామేష్టి. అంటే ఈ ఆయుష్ కామేష్టి సందర్భంగా వారికి కుండనాలు, అంటే చెవులకు కుండనాలు ధరించడం. కవచ కుండలాలను మీరు వినుంటారు, కనుడి కవచ కుండలాలు ఉన్నాయని. అట్లా ఈయన సోమయాగం చేసిన ఈ శుభ సందర్భంలో రేపు భవిష్యత్తులో వచ్చే పర్వలో ఆయనకి ఆయుష్ ఇంకా పెరగాలని, ఆయన ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయుష్ కామేష్టి సంకల్పం చేశారు. ఆయుష్ కామేష్టికి కావలసినది కుండనాలు. ఆ కుండనాలు వారి యొక్క పుత్రుడు వారికి ఇప్పుడు బహుకరిస్తున్నాడు. తర్వాత ఇష్టి చేసిన తర్వాత ఆయనకి చేత మేము ధరింపజేయిస్తాం. అయ్యా, సమన్యాయం జరగాలి, అందుకోసమని దీక్షితుల గారికి ఈ కుండనాలు, మనం ఇప్పుడు కుండనాలు తర్వాత సింహతలాటం వేశారు. అలాగే మరి సోమదేవమ్మ గారికి వేయకపోతే ఎలాగా? అందుకోసం ఆవిడ కూడా రజత కంకణాలు, పాద కంకణాలు, ఏదో నాకు పాద కంకణాలు అన్నాం, కడియాలు వాళ్ళ అమ్మాయిలు సమర్పిస్తున్నారు. మీరందరూ చప్పట్లు కొట్టండి. అమ్మా పెట్టేయండి. ఇక మనం ఈ వేడుకలు అయినాయి కాబట్టి ఇంకా కొంతమంది వక్తలు ప్రవచించాల్సింది ఉంది. వక్తలు నేను కాదు. అందరికీ నమస్కారం అండి. ఈ యజ్ఞం మా మామయ్య గారు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన గత సంవత్సరం ఈ ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడ్డారు కాబట్టి చేయగలుగుతారని చాలా భయంగా ఉండేది. కానీ ఆయన చాలా దీక్షగా చేయాల్సిందే అని చెప్పి పట్టుకొని ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి సంభారాలను ఏర్పాటు చేసినటువంటి యజ్ఞాన సోమయ్య గారికి ముందుగా పాదాభివందనాలండి. ఎందుకంటే మేము పక్కన సహకరించడమే కానీ వారికి పాపం ఫస్ట్ నుంచి కూడా ఆయన సహకారంతో ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఆయన మొన్న 10వ తారీఖు మా ఇంట్లో గృహప్రవేశానికి వచ్చినప్పుడు చాలా డల్గా ఉన్నవారు. అసలు చేయగలుగుతారు లేదా అని చాలా భయంగా ఉండేది. తర్వాత తెలిసింది ఆయన ఓపికగానే ఉన్నారు. మా ఇంట్లోనే పని చేయలేదనిపించిన తర్వాత ఇప్పుడు చూసిన తర్వాత అయితే నేను అదే అనుకుంటున్నాను. అప్పుడే భయపడ్డాను. కాకపోతే చాలా ఆ యజ్ఞేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన చాలా ఇందాక చూసే ఉంటారు, డాన్సులు కూడా వేశారు. చాలా సంతోషంగా ఉంది. ఆయనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు ఇట్లానే ఉండాలని చెప్పి, అందుకని మా అందరి తరఫున వారికి పాదాభివందనాలు. ఇలానే ఆరోగ్యం కూడా ఇంకా పూర్తిగా డెవలప్ అవుతూ చక్కగా ఆరోగ్యంగా ఉండి ఇష్టులన్నీ పూర్తి చేసుకుంటూ అనేక యజ్ఞాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము.
సభాయే నమః. నా పెళ్ళైనప్పటి నుంచి వింటూ ఉన్నాను 22 ఏళ్ళు బట్టి ఆయన నోట యజ్ఞం చేయాలనే మాట. ఇప్పుడు అనారోగ్యంగా ఉండి కూడా ఇప్పుడు అది పూర్తి చేసుకోవడం ఇంత గొప్పగా జరగటం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు ఆయురారోగ్యాలు ఆ యజ్ఞేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయ్యా అర్చకులందరూ శాల్లోకి వస్తే మన మంత్రపరంగా చేయవలసినటువంటి పనులు ఇంకా దక్షిణా భాగంలోనే మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ పనులు పూర్తి చేసుకొని మనమందరం కూడా ఆహారం తీసుకుని వచ్చి మళ్ళీ త్వరగా మన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అర్చకులందరూ ఇక్కడికి రావాల్సింది. ఇంకెవరైనా మాట్లాడవలసింది ఉంటే మాట్లాడండి. సభాయే నమః. మా సోదరుడు నానామధేయుడే వెంకట లక్ష్మీ నరసింహశాస్త్రి, వాడి పేరు అదే, నా పేరు అదే. వాడు ఎంత ఉదారుడు అంటే, నేను టీటీడీలో ఉద్యోగం చేయాలంటే ముందు అసలు వాడి పేరే చెప్పుకోవాలి చేశానంటే. కారణం ఏంటంటే అప్పటికే వాడికి ఉద్యోగం వచ్చింది, మా వెంకటరామశర్మకు వచ్చింది. నీకు కూడా రావాలరా ఉద్యోగం, నువ్వు రా అన్నాడు. నేను రానన్నా. అప్పటికి ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ అది కారణాంతరాల వల్ల అది కాస్త ఎవరికో డబ్బులకు అమ్ముడుపోయింది ఆ ఉద్యోగం. ఆ డబ్బులు అమ్ముడుకోపోవడంతో నాకు విసుగు వచ్చింది. తర్వాత మళ్ళీ పోస్టులు పడినప్పుడు నువ్వు అప్లికేషన్ పెట్టరా అన్నాడు. నేను పెట్టనన్నా. నువ్వు పెట్టాల్సిందే దగ్గరికి వచ్చి బలవంతం చేసి పెట్టాడు. ఇంటర్వ్యూ రమ్మంటే నేను రానన్నా. నేను రానంటే ఒక నిమిషం, ఇంటర్వ్యూ రమ్మంటే రానన్నా. నువ్వు వస్తే వస్తానన్నా. పెద్దబాయి నువ్వు వస్తే వస్తారా అన్నా. నా కోసం తిరుపతి వచ్చాడు. తిరుపతి వచ్చి కూర్చొని నాకు ఉద్యోగం వచ్చింది అనేదాకా వాడు ఆ ఆనందం వాడికి నేను ప్రత్యక్షంగా చూశాను. నాకు ఉద్యోగం వచ్చింది ఆనందం అని. అటువంటి తను బాగుపడటమే కాకుండా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మా పెద్దబ్బాయి. అటువంటి మా పెద్దబ్బాయి ఇవాళ పెద్దబ్బాయి సోమయాజులు, చిన్నంచి సోమయ్య గారు అన్నట్టుగా పెద్దబ్బాయి సోమయాజులు గారుగా జగత్ ప్రసిద్ధం అవుతాడు. చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆధానానికి ఈ రోజుకు చూస్తే చాలా అద్భుతమైన మనసు తృప్తిగా ఉందన్నమాట. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా చక్కగా రోజు అగ్నిహోత్రం, తర్వాత ప్రతిపక్షానికి కూడా ఇష్టి దశపూర్ణమాస ఇష్టి చేసుకుంటూ చక్కటి అగ్నిపాసన చేసుకొని అగ్నిదేవుడి అనుగ్రహం చేత చక్కగా ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అయ్యా వారణాసి సుబ్రహ్మణ్యం, వారణాసి శ్రీనివాస శాస్త్రి గారు వచ్చి మాట్లాడాలి. వారణాసి సుబ్రహ్మణ్యం గారు, వారణాసి శ్రీనివాస శాస్త్రి గారు రావాలి. అయ్యా ఈ లోపల మీరు రావాలి. ఇప్పుడు మాకు నరసింహశాస్త్రి గారికి ఈ దీక్షితుల గారికి అత్యంత బంటు హనుమంతులు అయిన వారు మాట్లాడతారు. సభాయ నమః. నా పేరు తాడేపల్లి శ్రీనివాస్ దివాకర్. మేము విజయవాడ వాస్తవ్యం. యాక్చువల్గా నరసింహూర్తి సోమయాజులు గారు మాకు వారి మేనమామైనటువంటి గురునాథం గారి ద్వారా మాకు పరిచయం. వారు కానీ వారి ద్వారా మాకు ఒక మహోన్నతమైన వ్యక్తిని మాకు ఆయన పరిచయం చేశారు. ఆయనలో ఉన్న క్రమశిక్షణ కానీ, ఒక రకమైన దీక్ష కానీ ఏదైనా ఉంది అంటే దానికి నిర్వచనం ఈ హోమమే. నిజంగా ఎంతో అనారోగ్యంగా ఉన్నా కూడా నడుం కట్టి ఆయన యొక్క ఈ యజ్ఞాన్ని సుసంపన్నం చేసి ఎంతోమంది ఋత్వికులతో కలిసి ఎంతో హుషారుగా ఈ యొక్క యజ్ఞాన్ని సుసంపన్నం చేశారు. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలని మనసా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క పెద్దలకందరికీ సభాముఖంగా ధన్యవాదములు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు పిండిప్రో లలిత అన్నపూర్ణ. పిండిప్రోలు శ్రీనివాస భాస్కర్ కుమార్ డాక్టర్ గారి కోడల్ని. పెద్ద అబ్బాయి గారితో మాకు అంటే నాకు అత్తయ్య గారు వాళ్ళకి తరతరాలుగా 2 తరాలుగా ఉంది, 3 తరాలుగా ఉంది. నాకు పెళ్ళై 25 ఏళ్ళైంది, 25 ఏళ్ళగానే ఉంది ఆయనతో. కానీ ఒక తండ్రితో కూతురికి ఎలా ఉంటుందో అలా నాకు ఆయనతో ఉంది. మాకు పెద్ద అబ్బాయి గారు అంటే చాలా గౌరవం. అసలు మేము కూడా మా ఇంటి పెద్ద అబ్బాయి అని అనుకుంటాం. ఏమొచ్చినా ఆయన అడిగి ఆయన సలహాలతోటి సంప్రదింపులతోటి అన్నీ చేస్తాం. అదే సోమయాజి గారు అది అందుకని ఈ యజ్ఞానికి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యులందరం ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావ్యో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. సభాయే నమః. ఈ రోజున చాలా ఆనందంగా ఉంది నాకు. మా మావయ్య గారు ఎప్పటి నుంచో మా మేనమావ గారు అంటూనే ఉన్నారు, చేద్దామని మా తాతగారి దగ్గర నుంచి కూడా. సో అది కార్యరూపం దాల్చినప్పుడు మొట్టమొదటిగా నాకు మా తమ్ముడికి చెప్పినప్పుడు, సరే మావయ్య నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చక్కగా ఆ యజ్ఞేశ్వరుణ్ణి మనసులోనే ప్రార్థించుకుంటూ ఉండు, అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి, అందరం ఉన్నాం, నీకు 3 అల్లుళ్ళు ఉన్నారు, అష్టవసువులు లాంటి మేనల్లుల్లో ఉన్నాము, అట్లాగే నీ కొడుకున్నాడు, ఇంతమంది ఉన్నామని చెప్పి ధైర్యంగా ఉండి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని అందరం కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఇంత దిగ్విజయంగా గ్రామ ప్రజల సహాయంతో, అట్లాగే ముఖ్యంగా మా బాబాయ్ గారు మద్దూరి యజ్ఞనారాయణ శర్మ స్వామియాజీ గారు ఆయన ఆధ్వర్యంలో ఇంత జరగడం అనేది అసలు నభూతం నభవిష్యత్తులాగా ఉంది పరిస్థితి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ జుజ్జూరు గ్రామంలో ఇంకా మా మావయ్య గారి చేతిలో చాలా, అట్లాగే నాకున్న కోరిక ఏంటి అంటే పౌండ్రిక యాగం కూడా చేయించాలి. అట్లాగే నక్షత్ర సత్రయాగం కూడా నేను అక్కడ అమెరికాలో మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను, మీరందరూ కూడా ఇటువంటి యాగాలకి మీరు కనుక ఇతోధికంగా మీరు ఎంతైనా రూపాయి ఇచ్చారో 2 రూపాయలు ఇచ్చారని పట్టించుకొని అన్నా కూడా వాళ్ళందరూ కూడా లేదండి మేము ఏదో రకంగా చేయాలని చెప్పి అందరూ వచ్చి, నేను ఈవెన్ ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు కూడా నాకు మెసేజ్లు వచ్చాయి. కాబట్టి ఈ అందరూ కూడా ఈ దాతలందరితో సహకారంతో ఇంత దిగ్విజయంగా జరగడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే తప్పకుండా అందరి పెళ్ళిళ్ళు దగ్గరుండి జరిపిస్తాను. ఓకేనా, అర్థమైందా? ఓకే. బ్రహ్మశ్రీ మారుతి లక్ష్మీ నరసింహ యాసులు గారు అయిపోయినారు కదా ఆల్రెడీ. ఇప్పటికీ వారు ఈ 5 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా చాలా వైభవపేతంగా ఇక్కడ జరిపించారు. మా బావగారు చేసినటువంటి అంటే మద్దూరి వెంకటేశ్వర యాదవ్ గారు చేసిన కార్యక్రమంలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన యొక్క కుడి భుజం అని చెప్పవచ్చు. ఒక పని ఆయనకి అప్పగిస్తే ఇంకా మళ్ళీ దాని గురించి వెనక్కి చూసుకోవాల్సినటువంటి పని లేకుండా అంత చక్కగా ఆయన నిర్వర్తించేవాళ్ళు. వారి యొక్క ఆశీర్వచ ఫలమే ఈ రోజున వారు ఈ కార్యక్రమం చేశారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా యాజుల్ గారు పైనుంచి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంటారని నేను అనుకుంటున్నాను. వారి యొక్క కుమారుడు మనకి సుమతి శతకంలో పద్యం చూశారు కదా, చాలా యోగ్యుడు. అలాగే అల్లుళ్ళు కుమార్తెలు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇంత నిర్విఘ్నంగా జరగడానికి ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా పాల్గొని వచ్చినటువంటి అతిథులకి ఎంతో మర్యాదలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా దగ్గరుండి నిర్వహించారు. అది నిజంగా ఒక అదృష్టం. వారికి నిజంగా
ఆ యాదుల్ గారికి చేసినటువంటి ఆ యజ్ఞాలు ఆయన ఇచ్చినటువంటి సహకారానికి ఫలితంగా ఈరోజు నిజంగా ఆయన కూడా అంత చక్కటి కార్యక్రమం ఆయన నిర్వహించగలిగారు. అందరూ ఆ రకంగా సహకరించారు, పిల్లలందరూ కూడా. తప్పకుండా వారి యొక్క ఈ యజ్ఞేశ్వరుడు యొక్క కృప వలన వారు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి, 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి. వారి కుమారుడు కూడా త్వరలోనే వివాహం జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమం ఇవన్నీ జరగాలని నేను యజ్ఞేశ్వరుని మనసారా కోరుకుంటున్నాను. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞకృజ్యగ్ని యజ్ఞభుజ్యజ్ఞ సాధన యజ్ఞాంతకృజ్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానః సామగాయనః అని విష్ణు సహస్రనామాల్లో ఈ యజ్ఞం చేసినటువంటి నరసింహమూర్తి స్వామి గారు మా పింతల గారి కుమారుడు. మా అమ్మగారు అక్క చెల్లెళ్ళు 9 మందిలో ఆమె 8వది. ఆమెకు ఉన్న ప్రత్యేకత అంటే ఈ 9 మంది సంతానంలో అందరూ కూడా ఎవరికి దగ్గర విశేషమైన భగవతారాధన వాళ్ళందరూ చేస్తుండేవాళ్ళు. మా పింతల గారు ఒక్కరే ఏ భగవతారాధన చేయలేదు. ఆమె నిరంతరం మా బాబాయ్ గారి సేవ తప్ప ఆమెకు రెండో ధ్యాస ఉండేది కాదు. ఆమె ఒకప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ని అడిగారు, నేను వెళ్ళాలండి ఇంటికి, ఆయన మందులు ఇవ్వడానికి ఎవరు లేదు, నేను వెళ్ళిపోవాలని అన్నారు. అంతటి తన అనారోగ్య స్థితిలో కూడా ఆయన గురించి ఆలోచించేది ఆమె. అటువంటి